ట్రాఫిక్ కంట్రోల్ చేసే హోమ్ గార్డ్ గారికి అవుట్డోర్ లో లేని సిగ్గు ఇండోర్ లో వచ్చేసిందే. హే, సిగ్గు పేరుతో మరీ ఇలా బిగుసుకుపోతే నా ప్రేమ సిద్ధాంతాలన్నీ దెబ్బతింటాయి. కూర్చో. మరేం కంగారు పడకు, ఇది మాకు సెంటిమెంటల్ మంచం, అందుకని దీని ఒక శతాబ్దం నుంచి వాడుతున్నాం. దీని మీద కూర్చుంటే చాలు, ఒక్క పైసా ఖర్చు లేకుండా బోల్డ్ అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిర్రు కిర్రు కిర్రమంటూ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ఉండు. నా సరిగమపాలో సెకండ్ పాయింటే నెరవేరేటట్లేదే. సరిగమప అంటే మీరు సంగీతం కూడా ప్రాక్టీస్ చేశారా? సంసారం కూడా సంగీతం లాంటిదే మాధవి. నా శృంగార జీవితం రొటీన్గా కాకుండా వెరైటీగా ఉండాలని నా నోట్బుక్లో 49 పాయింట్లు రాసుకున్నాను. కానీ 2వ పాయింట్ దగ్గర బ్రేక్ పడిపోయిందే. ఏమిటా 2వ పాయింట్? మన శోభనం రాత్రి హోరుమంటూ వర్షం కురవాలి, ఆ వర్షంలో మనం జోరుమంటూ డ్యూయట్ పాడాలి, ఆ తర్వాత జనక్ జనక్ పాయల్ పాజే పాయల్ కి జంక. అబ్బా ఎందుకులే, ఆ తర్వాత చాలా ఉంది కానీ అసలు వర్షమే కురవట్లేదే. ఆకాశంలో అసలు మబ్బులే లేవే. మబ్బులు లేకుండా అసలు వర్షమే కురవదా మాధవి? కురవదు. ఓ, అయితే నా ఆఖరి ట్రయల్ గా ఆ మన్మధుడికి ఒక నమస్కార బాణం వేసి చూస్తా. జై మన్మద! మై డియర్ ఫేవరెట్ మన్మథ్, నువ్వు శృంగారం జరిపించడంలో బంగారం లాంటి దేవుడివి. నేను శృంగారంలో ఒక కొత్త రికార్డ్ సృష్టించాలని కంకణం కట్టుకున్నాను. వర్షం వస్తుందా? రావడం లేదండి. సరిగ్గా చూడు. సరిగ్గానే చూశానండి. మన్మథ్, వర్షం కురిపించడం నీ డిపార్ట్మెంట్ డ్యూటీ కాకపోవచ్చు. ఒక్కసారి వరుణ దేవుడికి ఫోన్ కొట్టి 4 గంటే 4 నిమిషాలు వర్షం కురిపించి పైప్ కట్టే మనం. వర్షం వస్తుందా? లేదండి. రాలేదా? జై మన్మథ, జై జై మన్మథ, జై మన్మథ, జై జై మన్మథ, జై మన్మథ, జై జై మన్మథ, మన్మథ, జై మన్మథ, జై జై మన్మథ, జై మన్మథ, జై జై మన్మథ, జై జై మన్మథ, జై మన్మథ, జై. ఒరే కళ్యాణ్, అమ్మా మాధవి, ఒరే కళ్యాణ్, మాధవి. వర్షం వచ్చింది, వర్షం వచ్చేసింది, వర్షం. నోర్మై, రాత్రంతా కిటికీలు తెరిచే ఉంచావా? అటు చూడరా నీ భాగవతం, పిచ్చి చేస్తలో నువ్వును. వెళ్ళండి, ఏందో సామాన్లన్నీ వస్తున్నాయో లేవో. వస్తున్నాయిలే. ఇల్లు అనుకుంటా. ఇదిగో బాబు, ఆ ఇంటిదే రా. అట్టగానండి. ఇక్కడే 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 ఇక్కడే. బాబు అప్పిగా సామాన్ దింపించు. లోపల పెట్టించమని చెప్పండి. అట్టగానే బాబాయ్ ఏం కలిసిద్దాం. అలాగే. సామాన్ల నుంచి లోపల పట్టురండి రా. 699 700 నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం నమస్కారం రండి. బాగున్నావా? ఎరా రాస్కెల్ ఆఫ్ రాజస్థాన్, నా పెళ్లి రోజు కనిపించి మళ్ళీ ఇవాళ దర్శనం ఇస్తున్నావా? ఎరా అంత బిజీ అయిపోయావా? కోపడకరా, నా ఉద్యోగం సంగతి నీకు తెలుసుగా. పొలాలకి ఎరువులు సప్లై చేసే కంపెనీలో రిప్రజెంటేటివ్ గా జాయిన్ అయ్యాను. నెలకి 20 రోజులు ఆ పొలాల చుట్టూ తిరగడంతో సరిపోతుందిరా. ఎంత దూరంలో ఉన్నా అమ్మాయినైనా పంపించచ్చు కదయ్యా. ఇంకెందుకు, మీ ఎదురింట్లోనే దిగుతున్నావు. అదేమిటి, నేను కుదిర్చిన ఆ ఇల్లు ఏమైంది? ఆ ఇంటూ అనరా ఆ ఇంట్లోకి వచ్చేసారు. దాంతో మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇళ్ల బ్రోకర్ ని మరో ఇల్లు చూడమని చెప్పాం. సరిగ్గా మీ ఎదురింటి గురించి చెప్పాడు. అంతే, ఇల్లు ఎలా ఉందో చూడకుండా సరాసరి సామాన్తో దిగిపోయాం. ఆ ఇల్లు పెద్దగా బాగుండదు కదరా. బాగున్నా లేకపోయినా మీలాంటి శ్రేయోభిలాషులు ఉన్నారని వచ్చేసాంరా. మంచి పని చేశావు. అవును, ఇంకా సేపట్లో వర్జం వస్తుంది. ఈ లోపుగా ఇల్లంతా శుభ్రం చేసి పాలు పంపించాలి. పార్వతి పాప పిల్లలు వాడికేం తెలుసు, మనమే దగ్గర అన్ని చేయించాలి. వెళ్దాం పద.